హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు రోహన్ 143. సో గైస్, నేను ఇన్ని రోజుల తర్వాత వీడియో పెట్టుకొని వచ్చినా అని చూస్తుర్రా. సో మనకైతే వీడియోస్ చేయడానికైతే చాలా లేట్ అయిపోతున్నాయి మన వీడియోస్ గిట. సో నేను అందుకే వీడియోస్ అయితే చేస్తలేను. సో చాలామంది అయితే అనుకుంటుర్రోచ్చు వీడియోస్ ఎందుకు వస్తలేవు ఛానల్లో అని. సో గైస్, దానికైతే కారణం కదా ఒక్కటే, ఖాళీ అంటే వీడియోస్కి టైం దొరుకుతలేదు కరెక్ట్గా. సో నేను అందుకే వీడియోస్ మీద అంతా మైండ్ పెట్టకుండా నార్మల్గా చేస్తున్నాను, ఏదో చేస్తున్నట్టు. సో గైస్, చాలామంది అయితే కామెంట్స్లో అయితే అడుగుతుర్రు వీడియోస్ ఎందుకు వస్తలేవు అని. సో అప్పుడైతే నేను ఒక్క వీడియో డైలీ మినిమం 2 వీడియోలు వస్తుండే. దాని తర్వాతనైతే ఒక్క వీడియో అన్నా చేయాలని అయితే డైలీ 1 డేకి ఒక్క వీడియో అన్నా పక్క ఇడుస్తుండే నేను. సో ఇప్పుడైతే చేస్తున్నాము. సో గైస్, ఇప్పుడైతే మనమైతే వీడియోస్ అయితే ఎందుకు చేస్తలేమంటే క్లారిటీగానైతే నేను చెప్పేస్తా. ఎట్లా అంటే మనకి ఇప్పుడు కరెక్ట్ టైం సఫిషియంట్ టైం అయితే దొరుకుతలేదు వీడియోస్ చేయడానికే. సో మనమైతే దగ్గర బోనాల ముందు నుంచే ఆపేసినాం వీడియోస్. సో ఇప్పుడు బోనాలు అయిపోయింది, రేపు వినాయక చవితి అయిపోయింది, రేపు 11 days అయిపోతుంది. ఇక రేపటికి వినాయకుల నిమజ్జనం గిట్ట కంప్లీట్ అయిపోతుంది. సో గాయస్, నేను అందుకే ఇన్ని రోజుల నుంచి అయితే వీడియోలు అయితే ఆపేసినాను. అంటే నియర్ బై 2.5 months అయిపోయింది ఆల్రెడీ. 2.5 months అయితే ఈజీ అయింది వీడియోస్ చేయక. సో నేను అందుకే మంచి ఫెస్టివల్స్ అయినా కానీ మంచి వీడియోస్ మిస్ అయిపోయినాయి మనకి. ఎట్లా అంటే బోనాల గిట్ట నేను అసలు షార్ట్స్ చేసిన తప్ప లాంగ్ వీడియోస్ అయితే ఒక్కడిటే వేయలేను. అంటే చేసినాను, పండుగ రోజు చేసినా, కాకపోతే జూలిస్ రోజు అయినా కానీ మనం ఒక్క కంటెంట్ మీద అయితే మస్తు వీడియోస్ చేస్తాం కదా. సో నేనైతే అంటే ఒక వీడియో చేసిన అనుకుంటా బోనాల రోజు. సో ఆ వీడియో చేసినాను. వినాయక చవితికి అయితే లాంగ్ వీడియోస్ అసలు చేయలే, అన్ని షార్ట్ వీడియోసే చేసినాను. సో గాయస్, ఇప్పటి నుంచి అయితే నేనైతే కంటిన్యూగా అయితే వీడియోస్ అనేటివి అయితే చేస్తాను. సో ఇక నా ఛానల్కి అయితే నియర్ బై 2 million అయితే దగ్గర ఉన్నాయి వ్యూస్ అయితే. ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ గిట్ట మనకి 882 ఏమో ఉంది ఇప్పుడైతే. సో గాయస్, అందరూ అయితే 1K అయితే డబ్బుని చేసేసారు సబ్స్క్రైబర్స్. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా 30 or 40 ఉన్నారు అంతే. అది అయిపోతే అల్ల అయితే 1K అయిపోతారు. సో అందరూ అయితే జర మనకి సపోర్ట్ చేయరు. వీడియోస్ అందుకే లేట్ అవుతున్నాయి. సో ఉత్తనే లేట్ అవుతలేవు వీడియోస్. సో దానివల్ల లేట్ అవుతున్నాయి. సో గైస్, అప్పుడంటే మనకి టైం వీలు కాలేదు, చేయలేము మనం వీడియోస్. సో ఇప్పుడైతే నాన్ స్టాప్ నేనైతే వీడియోస్ అనేవి అయితే చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు ఏమన్నా కానీ రేపైతే నిమజ్జనం ఉంది 11 days. సో మన హోల్ సిటీలో వినాయక చవితి ఎట్లయితే చేసుకుంటారు ఇక రేపు అంటే ఇన్ని రోజుల నుంచి నేను వీడియోలో చూపించలే కదా. రేపు వీడియో అయితే మీకు మొత్తంగా అనిపించేస్తుంది ఎట్లా చేసుకుంటాము. సో రేపు నిమజ్జనం ఉంది, నేను మొత్తం ఇక్కడ ఒక 2-3 parts అయితే కవర్ చేస్తాను వీడియో. సో వినాయక చవితి నిమజ్జనం అయితే 2-3 parts కవర్ చేస్తాను. సో అదైతే ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. సో గైస్, నేనైతే వీడియోస్ అయితే మంచిగా చేస్తాను నేను. అవైతే రేపైతే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కదా. సో ఇవాళ ఇది వచ్చేస్తుంది, రేపు అవి వస్తాయి. ఇక రేపు ఎల్లుండి టైం వీలైన బట్టి. సో గైస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అవి. సో అందరైతే వీడియో అయితే ఎండ్ దాకా చూడర్రి. సో మనకు ఇంకా సపోర్ట్ చేయరు. ఎట్లా అంటే ఇంకా చాలా సపోర్ట్ చేయాలి. దబ్బున 1K సబ్స్క్రైబర్స్ చేసేవారు. నాకైతే గుర్తుంది 1K సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం నేనైతే బిగ్ సెలబ్రేషన్స్ అయితే చేస్తానైతే చెప్పినా కదా. సో ఇప్పుడు ఇట్లా మన టీవీలో అయితే నేను అన్నీ రీక్యాప్ చేసుకుంటున్నా వీడియోలు చూడరు నావే అన్నీ. అయితే అప్పుడు రక్షాబంధన్ అప్పుడు చేసిండే ఇవన్నీ. సో ఇప్పుడు రీక్యాప్ చేసుకుంటున్నా నేను. సో గాయస్, అందరైతే జర సపోర్ట్ చేయరు. నాకు మీరు టైం ఇస్తే నేనైతే గోప్రో ఇట తీసుకుంటున్నాను. సో అది ఇట చూపిస్తాను. సో గాయస్, అందరైతే మన ఛానల్కి జర సపోర్ట్ చేయర్రి. అందరైతే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే వేయర్రి. అందరైతే జర సపోర్ట్ చేయర్రి. నేను ఈ వీడియోలో అంత మాట్లాడాను. సో రేపైతే వీడియో చేస్తా కదా, అలా మాట్లాడుతూ